బాలినేని లాంటి పిరికోడు పారిపోయాడంటే నేనైతే ఖచ్చితంగా ఒకటే చెప్తా. ఇప్పుడు ఫామ్ 20 విషయంలో మీరు గమనిస్తే 10 రోజులు రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్, రిలీజే చేయలే. బాలినేని గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ చంకగానే టక్కన ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకంటే ఫైట్ చేసేవలసిన వ్యక్తి అతను. దేశంలో మీకు తెలుసో తెలియదో 96 మంది పైచీలకి ఇచ్చారు, అందులో 70 మంది బీజేపీ వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన ముగ్గురు కూడా, ఒక అప్పలరాజు కానీ చంద్రశేఖర్ కానీ ఈయన కానీ వేస్తే ఈయన ఒక్కడే ఫామ్ 20 విషయంలో కనెక్ట్ అయింది. అదే వాళ్ళు మిగిలినవన్నీ వీవీప్యాడ్ స్లిప్పులతో టాలీ చేయమని చెప్పిన వ్యక్తి ఎత్తున్నాడు. వాళ్ళు ఏమో వీవీప్యాడ్లే కాల్ చేశారు, స్లిప్పులు డేటా డిలీట్ చేశారు. 10 సంవత్సరాలు 10 రోజుల్లో చేయవలసిన పని ఇప్పటికి కూడా 100 రోజుల తర్వాత కూడా ఇచ్చి ఆ కాంట్రడిక్షన్కి కర్త కర్మక్రియ అని బాలినేని బల్లి పురుగు మింగినట్టు మింగేస్తే ఇంకా దీనికి ముందుకెళ్ళే అడుగే ఉంటుంది. బాలినేని గారు ఇంత పెద్ద అటెంప్ట్ తీసుకొని చివరికి విత్డ్రా చేసుకోవడానికి గల కారణాలు ఇప్పుడు ఆ విషయంలో ఆర్కే ఉన్నాడు. ఓటు నోటు కేసులో కానీ దేంట్లో చంద్రబాబు గారు ఫైట్ చేస్తూ ఎల్లుడు మళ్ళీ వెనక్కి గోర కొట్టిన బంతిలో వచ్చాడు కదా, దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఇప్పుడు కోర్టు కేసులో అవన్నీ ఉన్న దగ్గర ఈలాంటి వ్యక్తి నిజంగా నిలబడి కష్టం పార్టీకి కన్న తల్లి లేడు సార్. ఆయనకి వచ్చే కష్టానికి పార్టీకి వచ్చిన కష్టం ఆయనకు వచ్చిన కష్టం అన్నప్పుడు ఆయనే చంద్రశేఖర్కిను దర్శి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇద్దరికి చెప్పారు, టికెట్లు ఇప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు గెలిచారు. మీరు ఎందుకు గెలలే? నాయకులు యాక్సెప్టెన్స్ లేదు. బికాజ్ ఇక్కడ దామచర్ల కానీ ఈయన పెద్ద క్యారెక్టర్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నుంచి కానీ ఈయన రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ రాజశేఖర రెడ్డి గారిలో జగన్మోహన్ రెడ్డి గారిలో గెలిచిన క్యాండిడేట్ అని బాలినేని ఎస్టాబ్లిష్గా ఉంది. అదర్వైజ్ ఆయనకి నియోజకవర్గంలో పట్టుంటే ఎంత ఆరు సర్కమ్స్టెన్స్లో ఇద్దరు గెలిచారు కదా, చంద్రశేఖర్ కానీ శివప్రసాద్ శివన్న కానీ. ఈయన ఎందుకు గెలలేదు? ఆ 10కి 10 గెలిపించుకో, ఇది మా సామర్థ్యం. నేను ఎందుకనే నీకు చెప్తుంది ఇక్కడ ఈ కుటిల రాజకీయాలు వెసెస్ నేను అన్న దగ్గర ప్రకాశం 10కి 10 గెలిచిన దగ్గర హారత పనులు పెట్టి అప్పచెప్పారు కదా. దేనికి? ప్రతిరోజు వాళ్ళకే ఎన్నిసార్లు అండి మిగిలిన ఎంతోమంది నాయకులు కలిసి టైం అంతా ఈయనే తినేసాడు. ఆ జగన్మోహన్ రెడ్డి రోజు అలగడం, ఆవిడ పిలుచుకుని వెళ్ళడం, బతిమాలు కూడా రావడం, మళ్ళీ రావడం, వచ్చి ఇక్కడ పత్తాలు ఆడుకోవడం, ఏముంది అంతకన్నా ఇంకేటి పని ఉంటుంది. సీనియర్ నాయకులు పార్టీ వదిలేసి ఎవరు సీనియర్ అండి? వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి గొడుగులు ఎట్టుకుని బ్యాంకులు ఎట్టుకుని వచ్చిన వాళ్ళు. ఎవడు వాళ్ళని ఎవరికో ఉపయోగం? ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఉన్న స్థాయి, ఆయనకి మళ్ళీ తీలికి ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు, గెలుచుకున్నాడు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళు పరిరక్షించుకోవాలి. కానీ వీళ్ళెవరండి రోజు తెల్లారు లేస్తే ఈ కైకేలా కూర్చుని ఏడ్చుకుని పట్టుకుని బ్యాచ్లు పట్టుకుని అన్నాలు భరిస్తున్నాడు. పార్టీ ప్రధానంగా ఓడిపోవడానికి రోజా కానీ లేకపోతే కొడాలి నాని కానీ పేరు నాని లాంటి వాళ్ళంతా కూడా బూతులమయము, రాజకీయం అంటేనే ఎంత ఎక్కువగా బూతులు మాట్లాడితే అంత పెద్ద లీడర్ అనే కొత్త కోణాన్ని తీసుకొని వచ్చారు అనేది ప్రధానంగా వినిపించింది. ఇప్పుడు కొడాలి నాని విషయం తీసుకుందాం ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాలకి ఆయన పని చేసి ఇంట్లో కూర్చోబెట్టాడు, క్లియర్ మినిస్ట్రీ తీసాడు కదా. రెండోది ప్రజలకు ఆయన నాయకత్వంలో నిజంగా చెప్పాలని నేనే చాలాసార్లు చెప్పాను, ఆయన ఓడించడం చాలా కష్టం అని. కానీ ప్రజలు ఒక డిగ్నిటీని చూస్తారు. అతని వ్యక్తిత్వం అందరికీ తెలిసిన విషయమే. కానీ మితిమీరినప్పుడు ఏమవుతుంది అన్నదానికి కొడాలి నాని గారిని ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు గమనించండి కావాలంటే ఈసారి. అలాగే రోజా గారు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఎలగబెట్టిన దానికి, అక్కడ రుషికొండ మీద కడుతున్న దానికి వేళ్ళు కాళ్ళు చూపించుకొని తిరిగే బదులు 500 కోట్ల రాష్ట్ర ఖజానా నుంచి, ఇది ఒక సర్క్యూట్ హౌస్ మాత్రమే వైజాగ్లో ఉంది, ఎప్పుడైనా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వచ్చి ఉండడానికి. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారి లెటర్లో హుదూద్ తిత్లీ తుఫాన్లు ఉన్నప్పుడు బస్సుల్లో ఉండి పర్యవేక్షించవలసి వచ్చింది. ముఖ్యమంత్రి కోసం ఒక నివాసయోగ్యమైన ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కడుతున్నాం. దీనికి 500 కోట్ల బడ్జెట్. ఎందుకంటే దీంతోపాటు పర్యాటక రంగాన్ని ఎప్పుడో రామారావు గారు కట్టిన టైంలో కట్టిన క్వార్టర్స్ అవన్నీ కూలిపోయే స్థితిలో వస్తువులు ఉంటే వాటిని పరిరక్షించడానికి నదులు పేర్లు ఏవో పెట్టి 4-5 బ్లాకులు కడుతున్నాం. ఇందులో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేసాం. ఇది చెప్తే పోయేదానికి అది ఏటో పెద్ద దీనిలే కదా. ఏమైనా జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లా? ఇప్పుడు తాడేపల్లి అంటే సొంత ఇల్లు కట్టుకున్నాడా, దాని గురించి ఆవిడకి చూపించకూడదు, దాని గురించి మాడకూడదు అంటే ఓను అది ప్రభుత్వ ప్రాపర్టీ చెప్పడానికి ఏడు పోయేకలం. ఇవి మాడలు కదా ఆవిడ. దేనికి ఉంది పర్యాటక మంత్రిగా? అవి ఏవి చెప్పకుండా అనవసరమైన సోది. ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకో. నిజంగా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం ఏంటంటే దే లిటరలీ ఫాలన్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరెత్తకుండా మాట్లాడిన దానికి వీళ్ళేదో ఆయన ప్రశంసలు పొందుకోవడానికి వీళ్ళందరూ అధికార ప్రతినిధులు మొత్తం పవన్ కళ్యాణ్ గారు చుట్టూ మాట్లాడి కొంప ముంచుకున్నారు. ఏ రోజు తెలుగుదేశం గురించి మాట్లాడింది కానీ, గత ప్రభుత్వ కంపారిజన్స్ కానీ, ఆ ప్రభుత్వంలో చేయని పనులు మేము చేసాం, అద్భుతాలు చేసాం. 17 కాలేజీల్లో 5 కాలేజీలు ఎగ్జిక్యూట్ చేసి అడ్మిషన్స్ కూడా అయిపోయింది ఆయన గవర్నమెంట్లో. 2200 మంది ప్రజలకు ఒక సచివాలయం, విలేజ్ క్లినిక్ ఇవన్నీ అగ్రిగేట్ ₹1 కోటి. 2200 మంది ప్రజలకు ₹1 కోటి చెప్పిన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ పట్ల లెక్కలు చెప్పుకోలేరండి. అవి ఏమీ చెప్పకుండా నేను ఎమ్మెల్యేలను పర్సనల్గా ఇంటర్వ్యూ చేశాను కొన్ని నియోజకవర్గాల్లో. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు నంద్యాల అలాంటి దగ్గర ఆ రవి గారి పడిన తాపత్రం కోర్టులను ఎదిరించి నానా తిప్పలు పడి ఆ కాలేజీని ఎగ్జిక్యూట్ చేసి 750 మంది అడ్మిషన్స్. పులివెందులో అంత పెద్దది కట్టుకున్నాడు. ఆ పులివెందుల నియోజకవర్గంలో ఓ రోజుకు 1000 మంది వచ్చి ధర్నా చేయలేరు సార్, మాకు ఇక్కడ హాస్పిటల్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంత విత్ హ్యూజ్ ఉన్నది అనేది
కూడా డిజైన్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఏమవుతున్నదంటే ఒక డైరెక్షన్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో సార్ దాంట్లోంచి డిఫరెంట్ వైబ్రేషన్స్ రావు. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆయన ప్రజలకి నేను ఇంత చేశాను కాబట్టి ప్రజలు నాకు తిరిగి ఇచ్చేస్తారు అధికారం అనుకున్న ఒక ఫాల్స్ ఇల్యూజన్లో ఉండిపోయాడు ఆయన. దాన్ని అలా ప్రిపేర్ చేశారు చుట్టుపక్కల ఉన్న తప్పేలగలు మొహమాట లేకుండా చెప్తున్నా. వాళ్ళ నుంచి అది ఆ ట్రాప్లో పడిపోయాడు ఆయన. అదర్వైజ్ ఆయన ప్రజల మనిషి, ప్రజలు ఆయనకి అంత తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన అందరూ మాట్లాడినట్టు వాళ్ళ నాన్నగారు చనిపోతే సింపతితో వచ్చిన వ్యక్తి కాదు సార్. అలా అయితే 2014లో ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన. లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ ప్రజా విప్లవంలో కలిసి చూడండి, భరత్ అని నేను సినిమాలో గొడుగులు వేసుకుని ప్రజలందరూ తిరగబడిపోయి ఆయన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అని చెప్పిన ఉదంతం కూడా కాదు కదా. ఓడిపోయి 67 స్థానాలకు పరిమితమై పాదయాత్ర చేసుకుని ప్రజాప్రభుత్వం స్థాపించుకున్నాడు. కష్టాలు తెలియదు కదా ఆయనకి. కానీ ప్రజలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అప్పుడు కూడా నాకు తెలిసి ఈవెన్ మీరు సంక్షేమానికి పెద్ద పెట్టేసిన రాజశేఖర రెడ్డి గారికి కూడా రెండోసారి చాలా కష్టపడి ప్రభుత్వం తీసుకోగలిగాడు ఆయన. ఫస్ట్ టైం అంత ఈజీయెస్ట్ ఆప్షన్లో రాలేదు ఆయనకి. అలా మనం ఈ సంక్షేమంతో అనుకుంటే కొన్ని కావు అన్నది నాకు అర్థమే. వెరీ రీసెంట్గా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ధర్మవరం కేతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాల్లో బతికిపోయాడు, మాలాంటి ఎమ్మెల్యేస్కి కనెక్షన్ కూడా చాలా తగ్గిపోయింది, ఆ చుట్టుపక్కల ఉన్న బ్యూరోక్రాస్ట్లు ఎక్కువ పెరిగిపోయారు, రెండోది అంచనా వేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఫెయిల్ అయినట్టుగా అనిపించింది, ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ అనిపించింది, మరీ ప్రధానంగా చెప్పాలి అని అంటే బడుగు బలహీనత వర్గాలు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ప్రభుత్వం మాది ఆయన చెప్పగలిగాడు. ప్రధానంగా మరి మిగతా బిడ్డల పరిస్థితి ఏంటి, అట్లా ఒక వర్గాన్ని దగ్గర చేసుకోవాల్సినప్పుడు మిగతా అన్ని చోట్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినట్టుగా కనిపించాడని ఇలాంటి వాగ్వాదాలు చేసినటువంటి పరిస్థితి చూసాము. అంటే దానికి అంతటికన్నా అంటే వాస్తవం ఏంటంటే సార్, ఇప్పుడు నాకు మీరే ఈ ఛానల్ ఓనర్గా నాకు ఆయన అంటే ఇష్టం అని మీరు చెప్పారు అనుకుంటే, అంటే మిగిలిన అందరూ అంటే ఇష్టం లేనట్టుగా నేను నెరేషన్స్ ఇవ్వడం చాలా ఈజీ. కానీ మీరు ఏ కంటెస్ట్లో ఆయన విషయం చెప్పారనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఎస్టీలు నా బీసీలు అన్న దగ్గర నా బాబనోళ్ళు, నా కోమటోళ్ళు, నా రాజులు అని అలాంటివి మాట్లాడితే ఒక నాయకుడికి ఒక డిఫరెంట్ ఎలివేషన్స్ ఉంటాయి. రెండోది అతను టోటలీ కొంతమంది బ్యూరోక్రాట్స్ దరిద్రం ఒక పక్కనైతే ఈ శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో తలకనే అంటే కేతిరెడ్డి గారు అన్నది అక్షరాల నిజమే 100%. ఇప్పుడు మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అతీతం కదా, దాంట్లో ఆయనకే అదే బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడే ఈ టపాచిబుత్తి బ్యాచ్ అంతా రెడీ అయిపోయి ఇంకా దాన్ని ప్రజెంటేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇప్పుడు అమరావతి బిల్డింగ్ నేను చూపించాను అనుకోండి సార్, అదే చంద్రబాబు నాయుడు గారికి అయిన ప్రాబ్లం. సో దీంట్లో దే లివ్ ఇన్ ట్రాన్స్. ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడానికంటే ప్రజల్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఓకే. సో అది ఎప్పుడైతే నువ్వు ప్రజలతో డిస్కనెక్ట్ అవుతావో ఆ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, అదే దానికి అతీతం కాదు. అందరూ దానికి తప్పుడు మీరు గతంలో చూడండి, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఏబీ వెంకటేశ్వరరావు ఎక్కడికక్కడ ఈ రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి, ఈ గెలిచేస్తారని 23కి పెట్టాడు. ఈయనకి నెత్తికి శనిలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాపరించాడు. అన్ని మ్యానిపులేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాడు ఆయనకి, ఒరిజినల్ రిపోర్ట్స్ ఎవరికి ఇవ్వలేదు. బికాజ్ నేను మస్తాన్ గారితో ఆర్ఆర్ మస్తాన్ గారితో కూడా నాకు మంచి ఫ్రెండ్ అయినా, నేను కూడా గ్రాస్ రూట్ లెవెల్లో సంక్షేమం సంబంధించిన అంశాలతో నేను కూడా అనాలిసిస్ చేసుకుంటూ తిరిగాను. కానీ వాస్తవం ఏంటంటే ఒక దగ్గర ఎక్కడైతే మైనస్ ఉందో ఆ మైనస్ని అడ్రస్ చేయడంలో నాకు మీకు ఎవరికి యాక్సెస్ ఉండదు కదా, ఆయనతో ఉన్న యాక్సెస్ ఉన్నాడు ఆయన చెవిలో తప్పులు చెప్తే ఏమవుతుంది? ఎవరు అతీతం కాదు కదా సార్. ఇప్పుడు మనం ఈ కేటగరైజేషన్స్లో ఈ ప్రాస్పెక్టివ్స్లో మనం గ్యారంటీగా ఈ విధంగా గెలుస్తున్నాం అన్న దగ్గర అక్కడ ఒక డైమెన్షన్ పాయింట్స్ ఉంటాయి. మీరు నా ఎస్టీ నా బీసీలని మీరు ఇస్తున్న స్లోగన్లో మిగిలిన వాళ్ళు హార్ట్ డిసార్ట్ అయి ఉంది అన్నది ఒక కేతిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు, లేకపోతే 10 మంది పెద్దిరెడ్డి గారు ఇలాంటి పెద్దవాళ్ళతో కూర్చోబెట్టి మాడితేనే వస్తాయి. సత్యనారాయణ గారు పెద్దిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు తక్కువ మనుషులు కాదు కదా సార్, దే బీన్ ఇన్ ద పాలిటిక్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇలాంటి వాళ్ళతో డిస్కషన్స్ అయ్యి ఉండి కూడా ఈ లోపం వచ్చిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక విషయం సూటిగా అడగాలంటే మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించే విషయంలో ఒక పెద్ద డిసాస్టర్ ముఖ్యమంత్రి అని అంటున్నారు. చాలా తప్పు. సంపదను సృష్టించుకోకుండానే అప్పులు ఎక్కువగా చేసేసి సంక్షేమాలకే ఎక్కువ ఖర్చు పెట్టే పెద్దపీఠం వేసినట్టుగా కనిపిస్తుంది. చాలా తప్పు సార్. ఎందుకంటే మీరు సంపద సృష్టించడానికి ఆయన ప్రధానంగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ ప్రణాళికలు కానీ ఏమి ఎక్కువగా కనిపించినాయి ఆంధ్ర రాష్ట్రానికి? మీకు సింపుల్ లాజిక్ చెప్పనా, 17 మెడికల్ కాలేజీలు పెట్టాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని దాంతో అనుసంధానిస్తే ఈ ప్రభుత్వం మీద భారం పడుతుందా పడకుండా చేసుకోగలిగాడు. తర్వాత ఫస్ట్ 10 ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ ల్యాండింగ్లు కడుతున్నాడు, 3 పోర్ట్లు కడుతున్నాడు. వాణిజ్యం ఎంత డెవలప్ అవుతుంది సార్? ఫ్యూచరిస్టిక్ వేలో నిజంగా అతను గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అతను ఏమి రాకెట్ సైన్స్ ఏం చేయలేదు సార్, ఈజ్ లెర్న్ ద టిప్స్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, దీంట్లో నేను ఐటీని తీసుకొస్తాను అద్భుతాలు చేస్తానన్న పకోడీ కబుర్లు చెప్పకుండా ఆక్వా రంగాన్ని ఫిషింగ్ సెంటర్లలోనూ ఎన్ని టన్నుల ఫిషింగ్ ఉత్పత్తులు వస్తాయి సార్ మనకి. సో వీటి త్రూగా పరిరక్షిస్తే దగ్గర డెవలప్మెంట్ కోస్టల్ అంతా మనకి విభజన హామీలో కోస్టల్ కారిడార్ని డెవలప్ చేసేస్తామని చెప్పి దగ్గర స్టేట్ పరంగానే ఇన్నోవేటివ్ స్టెప్స్ తీసుకోగలిగాడు. అప్పుడు ఏమవుతుంది మీకు ఇంకోటి చెప్తున్నాను, విలేజ్ని స్ట్రెంథన్ చేయగలిగాడు.
ప్రతి విలేజ్ స్వయం ప్రతిపత్తితో ఇంటింటికి డాక్టర్ కాన్సెప్ట్తో కానీ విద్య వైద్య ఆరోగ్యం పట్ల 100% ఫోకస్ చేయగలిగాడు అతను. మీరు చూసుకోవాలంటే ఎలా నాడు నేడు స్కూల్ ఎలా రివ్యాంప్ చేశాడు సార్, విద్యా ప్రమాణాలు ఎలా పెంచాడు, ఐబీ కరికులమ్స్, సిబిఎస్ఈ సిలబస్లు. కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి ఫిషింగ్ హార్బర్స్ లేకపోతే 9 మెడికల్ కాలేజ్లో 17 సంపదన ఎక్కడి నుంచి వస్తాయి? 17 కాలేజీలు ఉన్నాయి. గవర్నమెంట్ మీద పడాల్సిన భారము ఈ మెడికల్ కాలేజ్తో తగ్గించుకుంటారు అని అనుకుందాం. ఒక పక్క రెవెన్యూ సృష్టించడానికి ఫిషింగ్ హార్బర్లు సరిపోతాయా ఇంత పెద్ద ఆంధ్ర రాష్ట్రానికి? 3 పోర్ట్లు ఒకటి ప్రభుత్వమే కడుతుంది సార్. 2 పోర్ట్లు ప్రభుత్వం కడుతూ ఒక పోర్టు. ఇప్పుడు కట్టడానికి ముందైతే ఇన్వెస్ట్మెంట్ అవసరం. అవుతుంది మరి. ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండానే సంపద సృష్టించే ప్రణాళికలు ఎక్కడున్నాయి మరి? ఇప్పుడు మీరు చార్ట్ అకౌంట్ కూడా చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ మనవి ఇంకా ఎంత పర్సెంటేజ్ వాడుకోవచ్చో చూసుకోమనండి ఒకసారి. ఈ ప్రభుత్వం ఇవాళకి అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంపద సృష్టించాడు అనేది చెప్దాం చూడు. ఏం సంపద కావాలి మీకు? దేని సంపదన అసలు ఆంధ్ర రాష్ట్రానికి దీనివల్ల సంపదన సృష్టించగలిగాము మేము అని ఎలాంటివి ప్రణాళికలు రూపొందించాడంటే ఏం చెప్తారు? దానికి సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీకు లెక్కర్ ఉంది, ప్రభుత్వం అమ్మింది, రాష్ట్ర ఖజానాకే డబ్బులు వచ్చేవి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మీకు విలేజ్ గత ప్రభుత్వాల నుంచి ఎప్పటి నుంచో లిక్కర్ పాలసీస్ ఉన్నానే ఉన్నాయి. ఏం పాలసీలు ఉన్నాయి? ప్రభుత్వం సంపాదించింది, టెండర్ చేస్తా ఉన్నా. టెండర్స్ అండి, అది బంగారు బాతుగుడ్డు కదా తెలుసు కదా. రోజు గుడ్డు సంపాదించే కార్యక్రమం అయినా వాళ్ళు ఒకేసారి పేక్ కోస్ట్ తీసుకొస్తున్నారు. లిక్కర్ కాంట్రాక్ట్లు ఏముంది సార్? టెండర్ మీకు తెలియదా? టెండర్లు బాలుతారు, కూర్చోబెట్టి ఆ డబ్బులు ఒకసారి వస్తాయి రాష్ట్ర ఖజానాకి. మిగిలింది బెవరేజ్ కార్పొరేషన్ స్పిరిట్ అమ్ముకోవడమే కదా. ఇక్కడ స్పిరిట్ అమ్ముతో ప్రభుత్వ ఖజానాకి వచ్చే కాన్సెప్ట్ లిక్కర్ ప్రాస్పెక్ట్లో చేసాడు. రెండోది, ఇవాళ మీకు రాష్ట్రంలో ఆదాయం అన్నది చూసుకుంటే జిఎస్టీ గత ప్రభుత్వం మనం సంపాదించిన బిజినెస్ 2 years అతనికి బిజినెస్ లేదు కదా సార్ కరోనా నుంచి. మిగిలిన టైంలో జిఎస్టీ ఒకసారి క్యాలిక్యులేషన్స్ చూడండి, ఏ స్టాండర్డ్లో ఉన్నాం మనం.